హలో సబ్స్క్రైబర్స్, ఐఎమ్ డార్లింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఫ్రీగా అసలు బోయే డే ఈవెంట్ పైన వచ్చే బండిల్స్ కానీ ఐటమ్స్ కానీ ఏమైతే ఫ్రీగా వస్తాయో వాటి గురించి చెప్తాను. అలాగే ఫ్రీగా అయితే ఒక క్రిమినల్ బండిల్ ఇవ్వబోతున్నాడు. సో దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి గైస్. సో ప్రజెంట్ మనకి స్క్రీన్ పైన ఒక చిన్న పిక్ కనిపిస్తుంది, చూసారా? ఆ పిక్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ అయితే మనకి ఫ్రీగా రాబోతుంది గైస్. మనకి ఫస్ట్ వచ్చేసి 5 కాయిన్స్కి ఒకటి ఉంది, చూసారా? అది వచ్చేసరికి మనకి లాబీలో కనిపిస్తుంది. ఇంకా మనకి స్ప్రే చేసినప్పుడు కూడా ఆ పిక్ అయితే కనిపిస్తుంది. అలాగే మనకి పారాషూట్ వచ్చేసరికి 20 టోకెన్స్కి ఉంది. సో పారాషూట్ కూడా పూర్తిగా అయితే బోయే థీమ్ బేస్ అయి ఉంది గైస్. సో పారాషూట్ కూడా మనకి కంప్లీట్గా ఫ్రీగా ఇచ్చేసాడు. అలాగే మనకి 20 టోకెన్స్కి వచ్చేసరికి స్కేట్ బోర్డ్ కూడా ఉంది, చూసారా? ఆ స్కేట్ బోర్డ్ కూడా మనకి బోయే థీమ్ బేస్ ఉంది. ఇంకా మనకి లూట్ బాక్స్ ఉంది, చూసారా? ఆ లూట్ బాక్స్ కూడా మనకి 20 టోకెన్స్కి ఉంది. ఇంకా మనకి గ్రానైట్ ఉంది, చూసారా? అది వచ్చేసరికి 25 టోకెన్స్కి ఉంది గైస్. సో నాకు వీటన్నిటిలో నచ్చిందల్లా గ్రానైట్ స్కిన్నే. ఇంకా ఫైనల్గా చూసుకుంటే మనకి 175 టోకెన్స్కి అయితే లేడీ బండ్ ఉంది. మనమైతే మేల్ బండ్లు వచ్చింది అనుకున్నాం, కానీ వీడు ఫీమేల్ బండ్లు ఇచ్చాడు. సో మనమేం చేయలేము గైస్, మనకి ఫీమేల్ బండ్లు అయితే ఫ్రీగా ఇచ్చాడు. కానీ మేల్ బండ్లు ఏ ఈవెంట్లో వస్తాడైతే కొంచెం ఈ మంత్ 15 వరకు అయితే వెయిట్ చేద్దాం. సో వీటిని ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలో చెప్తాను. సో టోకెన్స్ ఎలా వస్తాయో కూడా చెప్తాను, చూడండి. సో మనకి ప్రజెంట్ స్క్రీన్ పైన ఒక పుర్రి బొమ్మ కనిపిస్తుంది, చూసారా? ఫస్ట్ వచ్చేసరికి సో ఆ పుర్రి బొమ్మ అయితే టోకెన్స్ గైస్. మనకి అవి వచ్చేసరికి మనకి మ్యాప్ డ్రాప్స్లో దొరుకుతాయి. అలాగే మనకి ఆ పుర్రి బొమ్మలాగా ఒక పెద్ద సింబల్ వేసి ఉంటుంది. సో దాన్ని పగలగొట్టినా కానీ ఈ టోకెన్స్ అయితే మనకు దొరుకుతాయి. ఈ టోకెన్స్ ఎప్పటి నుంచి కలెక్ట్ చేయాలో కూడా చెప్తున్నాను, చూడండి. మనకి ఈ మంత్ 16 నుంచి నెక్స్ట్ మంత్ 1 వరకు అయితే ఈ టోకెన్స్ ఉంటాయి. సో అప్పటి వరకు మనం కలెక్ట్ చేసుకోవచ్చు ఈ టోకెన్స్ని. ఇంకా మనకి పుర్రి బొమ్మ కింద ఇంకో కిరీట సింబల్ కనిపిస్తుంది, చూసారా? అవి వచ్చేసరికి మనకి డైలీ మిషన్స్ అంట. సో ఆ మిషన్స్ కంప్లీట్ చేస్తే మనకు ఆ కిరీటం సింబల్లో ఒక టోకెన్స్ అయితే వస్తాయి. సో వాటిని అయితే మనం బౌండరీ టోకెన్స్ కానీ లేదంటే రీసప్లై మ్యాప్ కానీ ఇవైతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో డైలీ లాగిన్ అవ్వండి, అవి కూడా తీసుకోండి గైస్. సో ఇవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి కూడా చెప్తున్నాను, చూడండి. ఈ మంత్ 24th నుంచి నెక్స్ట్ మంత్ 1 వరకు అయితే మనకి కలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇంకా మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే బోయే థీమ్ బేస్ అయి ఉన్న ప్యాండా స్కిన్ అయితే మనకి ఫ్రీగా రాబోతుంది. సో అది కూడా ఎలా చెప్తున్నాను, చూడండి. ప్లే విత్ ఫ్రెండ్స్ అని ఉంది కదా. సో మన ఫ్రెండ్స్తో కనుక మనం గేమ్ ప్లే చేసినట్లయితే అదైతే మనకు ఫ్రీగా ఇస్తాడు. ఈ ప్యాండా స్కిన్ కోసం మనం ఆడాలంటే ఈ మంత్ 18 నుంచి ఈ మంత్ 25 వరకు అయితే ఛాన్స్ ఉంది. సో అప్పట్లోపు ఆడి ఎక్స్చేంజ్ చేసుకోండి గైస్. అండ్ రైట్ సైడ్లో బ్లూ కలర్ స్టోన్ లాగా ఒకటి కనిపిస్తుంది, చూసాడా కింద? సో అది ఆఫ్టర్ మ్యాచ్ డ్రాప్ అంట. సో మనకి గేమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక చిన్న డ్రాప్ కనిపిస్తుంది. సో ఆ డ్రాప్ ఓపెన్ చేస్తే ఈ టోకెన్స్ అయితే మనకి కనిపిస్తాయి. సో వీటితో ఏం ఎక్స్చేంజ్ చేసుకోవాలో మనకు అంత ఐడియా లేదు. సో కొంచెం వెయిట్ చేద్దాం. ఆ బ్లూ కలర్ స్టోన్స్ వచ్చేసరికి ఈ మంత్ 24 నుంచి నెక్స్ట్ మంత్ 1 వరకు అయితే మనకి వచ్చే ఛాన్స్ ఉంది. సో అప్పుడు మనం ఎక్స్చేంజ్ చేసుకొని ఏమేమి వస్తాయో చూద్దాం. మనకి ఇప్పుడు ప్రజెంట్ స్క్రీన్ పైన పింక్ కలర్ యూఎంపీ స్కిన్ కనిపిస్తుంది, చూసారా? ఇది వచ్చేసరికి మనకి 24th లాగిన్ అయితే పర్మనెంట్గా అయితే మనకి ఇస్తాడంట. కానీ దీని యొక్క ఏబిలిటీస్ అయితే మనకి అంతా తెలియదు గైస్. సో కొంచెం వెయిట్ చేద్దాం ఈ మంత్ 24 వరకు అయితే. అండ్ ఇప్పుడు మనకి రైట్ సైడ్లో స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూసారా? బండిల్స్ కానీ గ్రాడెల్స్ కానీ అన్నీ అయితే మనకి ఫ్రీగా రాబోతున్నాయి. అది కూడా ఈ మంత్ 24th గైస్. కానీ ఫీమేల్ బండ్ల బదులు మేల్ బండ్లు ఇస్తే బాగుండేది. సో ఏం పర్లేదు, ఫ్రీగా వస్తుంది కదా. సో తీసుకుందాం. సో మనం ఇప్పటివరకు వెయిట్ చేసిన దానికోసం అయితే వచ్చేసాం గైస్. మనకి ఇప్పుడు బ్లాక్ కలర్ క్రిమినల్ బండ్లు ఉంది, చూసారా? సో ఈ క్రిమినల్ బండ్లు వచ్చేసరికి మనకైతే ఫ్రీగా వచ్చే ఛాన్స్ ఉంది. కింద లక్కీ డ్రా నుంచి చూసారా 3 కార్డ్స్ వేసి. సో అట్లయితే మనకి క్రిమినల్ బండ్లు వస్తుంది. నాకు తెలిసినందుకు ఈ లక్కీ డ్రా ఈవెంట్ గురించి ఓల్డ్ ప్లేయర్స్కి అయితే బాగా తెలుసు. ఈ బ్లాక్ కలర్ క్రిమినల్ వచ్చేసరికి మన సర్వర్కి అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ వేరే సర్వర్స్కి అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయినాయి. సో మన సర్వర్కి ఇస్తాడా ఇవిడైతే కొంచెం వెయిట్ చేద్దాం ఈ మంత్ ఎండింగ్ వరకు. మేబీ కొన్ని సర్వర్స్కి ఇచ్చాడంటే మన సర్వర్ కూడా రావాల్సిందే, కానీ కొంచెం టైం పడుతుంది మన ఇండియన్ సర్వర్కి. అండ్ మనకి జెర్కిన్స్ అయితే మళ్ళీ రాబోతుంది అని చెప్పాను కదా. సో వాటి గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. మనకి ఈ జెర్కిన్స్ వచ్చేసరికి లాస్ట్ టైం అయితే రాయల్లో ఇచ్చాడు, కానీ ఈసారి అలా ఇవ్వకుండా మనకి కన్ఫామ్గా అయితే ఈవెంట్ రూపంలో ఇస్తాడు గైస్. అంటే స్టార్ట్ ఫ్రమ్ 9 డైమండ్స్ ఉంది, చూసారా? మనకి కన్ఫామ్గా ఈవెంట్ రూపంలో ఇస్తాడు. మనకు ఫస్ట్ స్పిన్ వచ్చేసరికి 9 డైమండ్స్ అవుతుంది. ఈవెంట్ అలాంటిదంటే కొంచెం అటు ఇటుగా చెప్పాలంటే మనకి ఫేటెడ్ వీల్ ఈవెంట్ తెలుసు కదా అందరికీ. సో ఆ ఫేటెడ్ వీల్ ఈవెంట్ రూపంలో ఇస్తాడు, కానీ ఫేటెడ్ వీల్ ఈవెంట్ మాత్రం కాదు గైస్. అండ్ ఆ ఈవెంట్లో వచ్చేసరికి మనకైతే కార్ ఇమోట్ అయితే మళ్ళీ రాబోతుంది. అండ్ రూమ్ కార్డ్స్ కూడా ఉండబోతున్నాయి. ఇంకా చాలా అంటే చాలా మన ప్రీవియస్ సీజన్స్ ఇచ్చిన బండిల్స్ కూడా మనకి కనిపించబోతున్నాయి గైస్. సో ఎప్పటి వరకు ఈ ఈవెంట్ మన సర్వర్ కనిపిస్తుందని కొంచెం వెయిట్ చేద్దాం. మేబీ మనకున్న లీక్స్ ప్రకారం చెప్పాలంటే నవంబర్లోపు కనిపించే ఛాన్స్ ఉంది. అంటే నవంబర్ ఎండింగ్ పట్టవచ్చు ఒకవేళ. అండ్ ఇప్పుడు మనకి ఒక వైట్ బండిల్ అయితే కనిపిస్తుంది, చూసారా స్క్రీన్ పైన?
సో ఈ వైట్ బండిల్ వచ్చేసరికి మనకి కన్ఫామ్గా నెక్స్ట్ ఫేడెడ్ వీల్ ఈవెంట్ అయితే కాబోతుంది. కానీ చూద్దాం నెక్స్ట్ ఫేడెడ్ వీల్ ఈ బండిలో వస్తుందా లేదంటే ఆఫ్టర్ ఈవెంట్ అయితే ఈ బండిలో వస్తుందా చూద్దాం. కానీ ఈ బండిల్ అయితే పర్లేదు. సో మీకు ఈ బండిల్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు అయితే మనం అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మనకు వచ్చేసరికి ఇప్పుడు ఒక టాప్అప్ ఈవెంట్ ఉంది చూసారా, టుడే మార్నింగ్ అయితే ఇచ్చాడు. సో ఆ టాప్అప్ ఈవెంట్లో కటానా అండ్ ఏడబ్ల్యూఎం స్కిన్ ఎవరైతే టాప్అప్ చేశారో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి గైస్. కటానా స్కిన్ అయితే షోయిన్ లావియా కాదా కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ అయితే మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే కంపల్సరీ కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మన ఛానల్ కొత్తగా వచ్చిన అంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయించుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాను. బాయ్ గైస్.